సిరియాలో గ్రూపులు కొట్టుకుని వాళ్ళు చనిపోతూ ఉంటుంటే పారిపోవడానికి సముద్రంలోకి పడవలు ఎక్కేసి ఆ సందర్భంలో చచ్చిపోయినటువంటి ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన ఫోటోని ప్రపంచమంతా వైరల్ చేసి అయ్యయ్యో ఇలా చనిపోతున్నారా మీరు మా దేశానికి రండి అంటూ పిలిచేలా చేయగలిగారు ఆ రోజున యూరప్ దేశాలని. ఏదైతే ఒక ఎకోసిస్టమ్ ద్వారా తద్వారా ప్రపంచ దేశాలందరూ కూడా వాళ్ళని ఆహ్వానించడంతో ఈ సిరియా కావచ్చు, యెమెన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ముస్లిం దేశాల్లో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, అక్కడికి వెళ్ళిపోవడం శరణార్థుల పేరు. అట్లా వెళ్ళిన చోట చివరికి మొదట తినటానికి ఉండటానికి సెటిల్ అయ్యాక ఆ దేశ చట్టాలు మాకు పనికిరావంటూ మా చట్టాలు మీ దేశంలో ఉండాలంటూ షరియా చట్టాలు అమలు చేసుకొచ్చింది చూసాం. ఆ ఇంపాక్ట్తో విసిగిపోతూ ఇప్పుడు అక్కడ చివరికి అక్కడున్న అమ్మాయిలే పటాయించడం, అక్కడ ఏడిపిస్తున్నటువంటి వేళ యూరప్ దేశాల్లో వచ్చిన తిరుగుబాట్లతో ఇప్పుడు యూరోప్ యూనియన్ ఈ చొరబాటుదారుల్ని ఖచ్చితంగా ఎలవ్ చెయ్యాలి, శరణార్థులుగా ఒప్పుకోవాలన్నటువంటి దానికి విరుద్ధంగా పెట్టినటువంటి తీర్మానం ఆమోదించబడింది. యూరప్లోకి అక్రమంగా ప్రవేశించే వాళ్ళని బయటికి గెంటేయాలన్నటువంటి కాన్సెప్ట్కి 627 మంది మద్దతు ఇచ్చారు, 389 మంది వ్యతిరేకించారు. అది తేడా.